అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము గొర్రెల మార్కెట్కు పోవడం జరిగింది. ప్రతి శనివారం మా ఊళ్ళో గొర్రెల మార్కెట్ ఉంటుంది. ఇక్కడికి రకరకాల ప్రాంతాల నుండి గొర్రె వ్యాపారస్తులు, గొర్రెల కాపరి వాళ్ళు తమ గొర్రెలను తీసుకొని వస్తూ ఉంటారు. ఈ సంతలో, గొర్రెల సంతలో గొర్రెలు వ్యాపారం చేయడానికి ఇక్కడ కొనుగోలు చేసేవాళ్ళు, విక్రయించేవాళ్ళు అందరూ ప్రతి శనివారం ఇక్కడ కలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మినీ వ్యాన్స్లలో, మినీ ట్రక్కులలో, ఆటోలలో, వాళ్ళకు తోచిన వాహనాలలో వాళ్ళు ఈ సంతకు గొర్రెలను తీసుకురావడం జరుగుతుంది. చాలామందికి గొర్రెలు ఇక్కడ అనుకూలమైన విధంగా దొరుకుతాయి. వాళ్ళకు ఎలాంటి గొర్రెలు కానీ, అదేవిధంగా మేకలను కూడా గొర్రెలతో పాటు ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. కొనుగోలు చేసేవాళ్ళు గొర్రెలు కావాలంటే గొర్రెలు, మేకలు కావాలంటే మేకలు, అదేవిధంగా పొట్టేళ్ళు, తర్వాత చిన్న గొర్రెలు కానీ, చిన్న మేకలు, అలాంటివి అన్ని రకాలుగా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ పర్చేసింగ్ అనేది చేస్తూ ఉంటారు. గొర్రెలను కొనుగోలు చేస్తూ ఉంటారు, విక్రయిస్తూ ఉంటారు గొర్రెల వ్యాపారస్తులు. పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న వాళ్ళు, కటిక వాళ్ళు అంటారు కదా, మాంసం కొట్లు పెట్టి మాంసం అమ్మే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అధిక మొత్తంలో గొర్రెలను, మేకలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నాము ప్రతి ఒక్క గుంపుగా, ప్రతి ఒక్క చోట ఒక గుంపుగా గొర్రెలను, మేకలను